అందరికీ శుభాభినందనలు అండి. మకర రాశి వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మకర రాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోందో గ్రహస్థితులు తెలుసుకుందాం. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ఏంటంటే మనకి కావలసినటువంటి పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇవన్నీ ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇందులో శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక పరీక్షా సమయంగా చెప్పవచ్చు. అంటే మీరు చాలా ధైర్యంతోనూ అంతకుమించి సంయమనంతోనూ వ్యవహరించాల్సి వస్తుంది. అంటే సమయస్ఫూర్తి, స్పాంటనిటీతో వెళ్ళాలి. అంటే మీరు ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అన్యుల మనమును నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది ఖచ్చితంగా పాటించాలి. మిత్రుల తగాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాలా సీరియస్గా చెప్తున్నాను. మీ స్నేహితుల మధ్య ఏదైనా గొడవలు జరిగితే ఎవరి పక్షాన వెళ్ళకుండా సర్ది చెప్పటానికి ఉండండి, లేదా నేను పరిష్కరించాలని మధ్యలోకి వెళ్ళకపోవటం చాలా శ్రేష్టము. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని వెళ్ళిన మీరే చివరికి దోషిగా వాళ్ళ ముందు నిలబడతారేమో, జాగ్రత్త. చక్కగా మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష. అనవసరమైన మధ్యవర్తిత్వాలకు అసలు వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చి సలహా అడిగినా సున్నితంగా చక్కగా గోడ మీద పిల్లి వెళ్ళే మాట్లాడండి. లేదంటే అనవసరంగా మీకు స్పర్ధ కలిగే అవకాశం సూచించబడుతోంది. ఇంకో ముఖ్యం ఏంటంటే దూర ప్రాంతాల సంచారం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాసిపెట్టింది. ఏదైనా శుభవార్త విని కానీ, లేదా విదేశాల నుండి ఆఫర్లు రావటం వల్ల కానీ, లేదా ఎవరైనా బంధువుల కోసం కానీ ప్రయాణం చేయవలసిన అవసరం కనబడుతోంది. అలాగే దీనివల్ల భయపడాల్సిన పనేం లేదు, కానీ ఆశించినంత పాజిటివ్గా ప్రయాణం కలిసి రాదు. ఈ ఆత్మీయులు దూర ప్రాంతాల్లో ఉండి వారి క్షేమ సమాచారాలు కనుక్కున్నామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఒకటే మీకు మిగులుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఈ నెల మీకు కొంచెం గడ్డు కాలంగానే ఉంది. వృత్తి జీవితంలో ఒక రకమైన భయము, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చాలామంది మకర రాశి ఉద్యోగులకు నా ఉద్యోగం ఉందా, ఊడుతుందా అనే డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ పని ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ మీకు అంతిమంగా విజయం మీదే అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అయితే ఆ పనిలోంచి మార్పు, ట్రాన్స్ఫర్ లాంటిది జరగచ్చు. ఎందుకు నాకు ఇలా జరుగుతోంది, నేను ఇక్కడ ఉండగలనా అనే ప్రశ్నలతో మెదడు తొలుస్తుంది. ఇవన్నీ పట్టించుకోబాకండి. ఏకాగ్రతగా పని మీద శ్రద్ధ పెట్టండి. పక్కవారి విషయాల్లో అస్సలు వేలు పెట్టకపోవటం చాలా మంచిది నెలలో. ఇక నాణానికి రెండో వైపు ఉన్నట్లు ఇన్ని సమస్యలు ఉన్నా, చికాకులున్నా జ్యోతిష్శాస్త్రరీత్యా గౌరవాభివృద్ధి, ధన అభివృద్ధి కూడా ఉన్నది. అంటే చక్కగా ఇన్కమ్ టయానికి చేతికి అందుతుంది. గౌరవ మర్యాదలు, సమాజంలో ఒక రకమైన గుర్తింపు, ఐడెంటిటీ వస్తుంది. బట్ మీ పని మీరు చేసుకున్నంతసేపే అది ఉంటుంది. పక్క వాళ్ళ దాంట్లో వేలు పెడితే నెగిటివ్ అవుతుంది. దీనికి చేతికి డబ్బు అందుతుంది. సామాన్య సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ తీరిపోతాయి. చేయాల్సిందల్లా ఒక్కటే, తొందరపడకుండా ఉండటం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి సర్వకార్యములయందు యోచన మెయ్యగలుగుతారు మీరు. అంటే చేసే పనుల్లో విజయం మీదే అవుతుంది. కొంతకాలంగా మీ స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి బాధల నుంచి కూడా మీరు ఆదుకుంటారు. మీరు నైతికంగా వారికి ఊరటనిస్తారు. ఇప్పుడు మీరు వివిధ రంగాల్లో ఉన్నవారికి, ఈ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు.
తలపెట్టిన కార్యాలకి ఎప్పుడు బ్రేక్స్ జరుగుతూ ఉంటాయి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు, ఏదైనా సభలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ మాటలే మీకు సమస్యగా మారతాయి తప్పితే మీరు చేసే తప్పులు కాదు. అలాగే ఉద్యోగస్తులకైతే శారీరక శ్రమ, మానసిక అలసట పెరుగుతాయి. నరాల బలహీనత సమస్యలు వేధించే అవసరం ఉంది. స్ట్రెస్ తగ్గించుకోండి ముందు. ఇకపోతే మహిళా ఉద్యోగులకైతే మాత్రం నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు ఏవైనా ఉంటే, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మంచి ఆఫర్లు వస్తాయి. మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూల్లో కొంతవరకు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. ఇక కాంట్రాక్ట్ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి సివిల్ కాంట్రాక్ట్స్ వర్టల్నిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మీరు కొంచెం వెనుకబాటుతనంలో ఉంటారు. అలాగే ఈ పెయింటింగ్ రంగం వారికి, డైస్ వేసేవారికి, బిజినెస్ ఉన్న వారికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇన్ని రకాల ఒడిదుడుకుల్లో మిశ్రమ ఫలితాల్లో ఉన్న ఈ నెలలో మీకు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా నెగిటివ్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోవచ్చు. అవేంటంటే, మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శని నాడు విష్ణు సహస్రనామ, శనివారం నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడము. శనివాత పడకుండా ఉండాలంటే శ్రీహరిని స్మరించాల్సిన అవసరం ఉన్నది. కనుకనంటే ఇది కూడా ప్రదోష కాలం, అంటే సాయం సంధ్యలో విష్ణు సహస్రనామం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా చదువుకోండి, శత్రుబాధల నివారణ అవుతాయి. అట్లే కాలభైరవ పూజ శివాలయంలో చేయించుకోండి. కాలభైరవుడికి నిమ్మకాయ వేయడం ద్వారా కూడా దోషాలు చెందుతాయి. గారెల దండ కూడా వేస్తే శ్రేష్టం. ఇక గురువారం నాడు సాయిబాబా గుడికి కానీ, దత్తాత్రేయుడి గుడికి కానీ వెళ్ళి గురుగ్రహానికి ప్రదక్షిణ చేయటం వల్ల కానీ, శనగలు దానం ఇవ్వటం కానీ, శనగలు ప్రసాదంగా ఇవ్వటం కానీ చాలా మంచి జరుగుతుంది. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించటము, సూర్యునికి అర్ఘ్యం వదలడం కూడా మీకు అత్యంత నమస్కారవంతంగా ఈ మాసం ఉండబోతోంది. అలాగే మీకు అద్భుతమైన పరిష్కారము మహాశివరాత్రి రాబోతోంది కాబట్టి నెలలో ఈ మహాశివరాత్రి రోజు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. రాత్రి జాగరణ చేయండి. అది మీ మర్నాడు మీ ఉండే ఆఫీసు పరిస్థితులను బట్టి, ఉపవాసం అనేది మీ ఆరోగ్య పరిస్థితులని బట్టి చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఫీజిబిలిటీ ఉన్నా మీరు ఖచ్చితంగా రుద్రాభిషేకము, ఉపవాసము, జాగరణ చేయడం వల్ల శివానుగ్రహంతో ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతంగా మకర రాశి వాళ్ళు ముందుకు వెళతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.